ముందు నుంచి చదువుకున్న ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డలు స్పష్టంగా చెప్తారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మోసం. 42% రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పద్ధతిలో సాధించలేదు, తీసుకురాలేదు, బహుజన బిడ్డలకు ఇయ్యలేదు అని స్పష్టంగా చెప్తూ వస్తున్నాం. అయినా కాంగ్రెస్ పార్టీ మొండిగా ముందుకు పోయింది. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మళ్ళొక్కసారి బీసీ బిడ్డలను తీవ్రంగా మోసం చేసి వారిని దగా చేసే ఏకైక లక్ష్యంతో పోయింది. నిన్న కోర్టులో తీర్పు రావడానికి ముందు కూడా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టత ఉంది, ఇది నిలబడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టంగా వ్యవహరించింది. చట్టాలకు వ్యతిరేకంగా, ప్రాసెస్కి వ్యతిరేకంగా, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా, అప్పటిదాకా ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇది ఒక పార్శ్వం. రెండొకటి ఏంటిదంటే, అసలు మొదలుపెట్టిన రోజు నుంచే ఈ దరిద్రులకి కనీసం అవగాహన లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వేసినటువంటి బీసీ కమిషన్ వ్యవహారం కానీ, ఏకసభ్య కమిషన్ అంటారు, తర్వాత ఎక్స్టెండెడ్ కమిషన్ అన్నారు. దానికి కూడా బీసీ బిడ్డలు, ఆర్కృష్ణ లాంటి వాళ్ళు కానీ, మాలాంటి వాళ్ళు కానీ బుద్ధి పెడితే కానీ అప్పుడు సిగ్గు తెచ్చుకొని ఈ ప్రభుత్వం కులగణనకు సంబంధించి, స్టడీకి సంబంధించి రకరకాల టెక్నికల్ అంశాలను సరి చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోలే, రేవంత్ రెడ్డి అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఈ పేరు ఖచ్చితంగా బీసీ ఉద్యమాల చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ద్రోహాన్ని ఎన్నటికీ కూడా మర్చిపోడు. ఎప్పుడైనా కానీ బీసీలో ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనని ఎవడైతే మోసం చేస్తాడో వాని పేరుని బరాబర్ గుర్తుపెట్టుకోవాలి. వాడు చేసినటువంటి దొంగ ప్రయత్నాలను, లంగ ప్రయత్నాలను, మోసాన్ని బరాబర్ గుర్తుపెట్టుకోవాలి. కాలం అవకాశం వచ్చిన రోజు తన్ని తరిమేయాలి. ఈ సందర్భంగా కాళోజీ గారి మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఒక మాట చెప్తున్నా, ఇప్పటికైనా చాలు. పార్టీల చేతిలో, ప్రభుత్వాల చేతిలో మోసపోయింది. బీసీలంతా కలిసి ఐక్యంగా ఒక కార్యాచరణను ప్రభుత్వాల ముందు, పార్టీల ముందు ఉంచి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, కోర్టులు ఒప్పుకునే తీరుగా బీసీ రిజర్వేషన్లు సాధించుకునే ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి ఒక విస్తృత ఎజెండాను రూపకల్పన చేసే దిశగా పోవాలి. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు దీన్ని చొరవ తీసుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే ఈరోజు చేయగలిగే అవకాశం ఉన్నది, చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా కానీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలంతా కలిసి ఒక జేఏసీ పెట్టుకుంటారా, రేవంత్ రెడ్డి వ్యతిరేక కూటమి పెట్టుకుంటారా, ముఖ్యమంత్రి వ్యతిరేక కూటమి పెట్టుకుంటారా, ఆయన దొంగ ప్రయత్నాలను, లంఘ ప్రయత్నాలను ఎండగట్టడం కోసం ఒక ప్రత్యేకంగా గ్రూప్ పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా చేసుకోవాలి, సంబంధం లేదు. కానీ గ్రామాలలో ఉన్నటువంటి బీసీలు, హైదరాబాద్లో కానీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మాలాంటి స్టూడెంట్స్ కానీ, విద్యావంతులు కానీ ఒకటి కోరుతున్నాము, దొంగ ప్రయత్నాలు మానేయండి, నిజాయితీ లేని ప్రయత్నాలు పక్కన పెట్టండి. ఇప్పటికైనా చిత్తశుద్ధితో బీసీలకు లబ్ధి జరిగేటట్టు వ్యవహారం చేయండి. లేకుంటే గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు, ముఖ్యంగా మంత్రులందరికీ కూడా రాజకీయంగా బుద్ధి ఖచ్చితంగా బహుజనులు చెప్తారనేటువంటి విషయం గుర్తుపెట్టుకొని ఫైనల్గా ఒక మాట, దాదాపు 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించలేదు. చివరికి బీసీల యొక్క వెనుకబాటుతనం ఆధారంగా ఓట్లు సాధించుకొని ప్రభుత్వాల్లోకి వచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ, అవసరమైతే ఇప్పుడు చేసినటువంటి పొరపాట్లకు, కావాలని చేసినటువంటి లోపభూయిష్ట విధానాలకు బీసీ బిడ్డలకి క్షమాపణ చెప్పి ఇకపైన తప్పులు జరగకుండా ముందుకు పోయేటట్టు, పక్కడ్బందీగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ముందుకు పోయేటట్టు ముందుకు కదలాలి. చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అప్పటిదాకా మీ లంగ రాజకీయాలు, దొంగ రాజకీయాలు పక్కన పెట్టాలి. ఎందుకంటే బీసీ బిడ్డలు నిన్నటి దాకా మీరు మోసం చేసిరేమో, 60 ఏళ్ళు వాళ్ళ ఓటు బ్యాంకుగా చూసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళకి ఏం చేయకుండా పదవులకు వచ్చిరేమో. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నాలజీ దునియాలో, ఎడ్యుకేటెడ్ దునియాలో, వెల్ ఎక్విప్డ్ దునియాలో మీలాంటి లంగ రాజకీయాలు, లంగ కుట్రలు చెల్లనివ్వం. ఓకే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు రేవంత్ రెడ్డివి కాబట్టి ఏమైనా చేస్తా, బహుజన బిడ్డలను మోసం చేస్తా అని అనుకుంటే అది నీ భ్రమ.
అది చెల్లదు, నడవదు, కొనసాగదు. కావాలంటే నువ్వు వెళ్ళి ఈ మాటని మెసేజ్ కింద తీసుకెళ్ళి బీసీల తరఫున, తెలంగాణ బీసీ సమాజం తరఫున నువ్వు తీసుకెళ్ళి మీ రాహుల్ గాంధీకి చెప్తావా, సోనియా గాంధీకి చెప్తావా, ఇంకెవరికి చెప్తావా చెప్పి నీ బుద్ధి మార్చుకో, ప్రాసెస్ మార్చుకో, రిజల్ట్ ఓరియంటెడ్గా 42% రిజర్వేషన్ ఫర్ ద బీసీస్ పైన పని చేయి.